తమిళనాడులో సంచలన విజయం సాధించింది విజయ్ టీవీకే పార్టీ. అయితే ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఎక్కువ శాతం కొత్త వాళ్లే ఉన్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వారికి టికెట్లిచ్చి గెలిపించుకున్నారు విజయ్. ముఖ్యంగా తన ఫ్యాన్ క్లబ్ నాయకులకు టికెట్లిచ్చి వారిని అసెంబ్లీలో అధ్యక్ష అనేలా చేశారు. ఇక విజయ్ కారు డ్రైవర్ కుమారుడితో పాటు ఆటో డ్రైవర్లకు టికెట్లిచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించారు విజయ్. విరుగాంబకంలో టీఎంకే అభ్యర్థి ప్రభాకర రాజాపై విజయ్ డ్రైవర్ కొడుకు శబరినాథన్ గెలిచారు. రాయపురం నియోజకవర్గంలో ఏఐడీఎంకే అభ్యర్థి జయకుమార్ పై ఆటో డ్రైవర్ విజయ్ దాము 14,000 ఓట్ల మెజారిటీతో గ్రాండ్ విక్టరీ కొట్టారు. తమిళనాడులో సంచలన విజయం సాధించింది విజయ్ టీవీకే పార్టీ. అయితే ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఎక్కువ శాతం కొత్త వాళ్లే ఉన్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వారికి టికెట్లిచ్చి గెలిపించుకున్నారు విజయ్. ముఖ్యంగా తన ఫ్యాన్ క్లబ్ నాయకులకు టికెట్లిచ్చి వారిని అసెంబ్లీలో అధ్యక్ష అనేలా చేశారు. ఇక విజయ్ కారు డ్రైవర్ కుమారుడితో పాటు ఆటో డ్రైవర్లకు టికెట్లిచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించారు విజయ్. విరుగాంబకంలో టీఎంకే అభ్యర్థి ప్రభాకర రాజాపై విజయ్ డ్రైవర్ కొడుకు శబరినాథన్ గెలిచారు. ఇక రాయపురం నియోజకవర్గంలో ఏఐడీఎంకే అభ్యర్థి జయకుమార్ పై ఆటో డ్రైవర్ విజయ్ దాము 14,000 ఓట్ల మెజారిటీతో గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, టీవీకే జెన్జీ ఫార్ములా వర్కౌట్ అయింది. ఇక కొత్త వారిని బరిలోకి దింపి సక్సెస్ అయ్యారు విజయ్. దీనిపై వివరాలేంటి? తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తే అందులో ఉన్న అభ్యర్థులు కూడా మనకు ఒక కొత్త రకంగా ఉన్న వాళ్ళే కనిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని చూస్తే ఇందులో ఇప్పుడు విజయ్ పార్టీ నుంచి పోటీ చేసిన 233 స్థానాల్లో అందరూ కూడా కొత్త వాళ్ళే. అందరూ ఫస్ట్ టైం ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళు. సో దాంట్లో ఎక్కువగా విజయ్ కామన్ పీపుల్ కి ఇచ్చాడు. సో వీళ్ళలో ముఖ్యంగా చెప్పుకుంటే విజయ్ కి మొదటి సినిమా నుంచి తన దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్ రాజేంద్రన్ కొడుకు శబరినాథన్ కి టికెట్ ఇచ్చాడు. సో అప్పుడు విరుగాంబకంలో మార్చి 29th లో చెన్నైలో వాళ్ళ పార్టీ మెంబర్స్ కి ఎప్పుడైతే టికెట్లు అనౌన్స్ చేశాడో సో ఆ రోజు సర్ప్రైజ్ గా అనూహ్యంగా ఎవరు కూడా ఊహించలేదు. ఒక డ్రైవర్ కొడుకుకి టికెట్స్ ఇవ్వడం అనేది ఎవరు కూడా ఊహించలేదు. సో తనతోటి చాలా రోజుల నుంచి పనిచేస్తున్నటువంటి డ్రైవర్ రాజేంద్రన్ కొడుకు శబరినాథన్ కి టికెట్ ఇచ్చాడు. సో అతన్ని గెలిపించుకున్నాడు. సో శబరినాథన్ అప్పటి వరకు ఎవరికీ తెలియదు. సో అతను జస్ట్ 30 years యంగ్ ఫెలో. అతనికి అప్పటి వరకు పెళ్లి కూడా కాలేదు. సో అతను 2021లో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఖతార్ కి ఉద్యోగం కోసం వెళ్ళాడు. సో వన్స్ విజయ్ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా అప్పటి నుంచి పనిచేస్తున్నాడు. సో అతన్ని గుర్తించిన విజయ్ డైరెక్ట్ గా అతనికి విరుగాంబకం నియోజకవర్గం నుంచి ఒక టికెట్ ఇచ్చాడు. సో అక్కడ అతను భారీ మెజారిటీ తోటి 27,000 ఓట్ల మెజారిటీ తోటి అతను డిఎంకే అభ్యర్థి ప్రభాకర్ రాజా, అధికార డిఎంకే పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రాజా పైన 27,000 ఓట్ల మెజారిటీ తోటి గెలిచాడు. సో ఇదంతా విరుభాగం నియోజకవర్గానికి సంబంధించింది. అయితే ఇక్కడ మరొకటి రాయపురం నియోజకవర్గం నుంచి డ్రైవర్ విజయ్ దాము అనే వ్యక్తికి విజయ్ అతనికి సీట్ ఇచ్చాడు. సో అతనికి టికెట్ ఇచ్చాడు. సో అతను కూడా 5 సార్లుగా స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏఐడీఎంకే అభ్యర్థి జయకుమార్ పైన 14,000 మెజారిటీ తోటి గెలిచాడు. అలాగే డిఎంకే అంటే మాజీ మంత్రి కొడుకు డిఎంకే అభ్యర్థి, ఏఐడీఎంకే అభ్యర్థి ఏమో అక్కడ 5 సార్లుగా గెలిచినటువంటి ఎమ్మెల్యే. సో అతనికి వాళ్ళిద్దరిని పోటీలో ఉన్న వాళ్ళిద్దరిని కూడా వెనక్కి నెట్టి 14,000 ఓట్లతోటి అతను కూడా గెలిచారు. సో ఇట్లాంటి వాళ్ళిద్దరే కాకుండా చాలా మంది కామన్ చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు, అలాగే అతని విజయ్ ఫ్యాన్స్ క్లబ్స్ లో ఉన్న వాళ్ళు, కామన్ నాయకులు కానీ లేకపోతే వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ టికెట్ ఇప్పించి విజయ్ వాళ్ళందరినీ గెలిపించాడు. సో అంటే విజయ్ చేసిన ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అభ్యర్థులను కాకుండా ప్రతి నియోజకవర్గానికి నేనే అభ్యర్థిని, నా ఫేస్ ని చూసి ఓటు వేయండి అనేది చాలా వరకు ఈ అభ్యర్థులకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు. సో వాళ్ళందరినీ కూడా టికెట్లు, కామన్ పబ్లిక్ కూడా టికెట్లు ఇచ్చి గెలిపించడంలో విజయ్ చాలా వరకు ముందున్నదని చెప్పొచ్చు. విజయ్ పాపులారిటీ ఈ అభ్యర్థులు గెలవడానికి సరిపోయి చాలా వరకు ఉపయోగం పడిందని కూడా చెప్పుకోవచ్చు. సో మామూలుగా విజయ్ గెలవడం అంతా ఒక ఎత్తు అయితే, కామన్ పబ్లిక్ కి ఇప్పటి వరకు వాళ్ళంతా మామూలుగా రెగ్యులర్ గా ఎర్న్ చేసే వాళ్ళు. ఆటో డ్రైవర్ తనకి ఎంత వస్తుంది, రోజు ఆటో నడిచినా 2,000కు మించి రాదు. సో ఒక డ్రైవర్ కొడుకు అతను ఒక ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. సో అతన్ని తీసుకొచ్చి ఇట్లా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కామన్ పబ్లిక్ ని
కొన్ని ఏళ్లుగా గత 70 ఏళ్లుగా ద్రవిడ పార్టీల రెండు ద్రవిడ పార్టీలను కాదని ఒక కామన్ పబ్లిక్ ని ఓటేసి తమిళనాడు ప్రజలైతే గెలిపించారు. సో దానిలో విజయ్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు.